ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టారు. పులివెందుల పర్యటన తర్వాత బెంగళూరు వెళ్లిన జగన్ యలహంకలోని తన ప్యాలెస్ వేదికగా రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరులో ఆయన బిజీగా గడుపుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ ప్యాలెస్ కు చుట్టుపక్కల కనుచూపు మేరలో మనుషులు లేకుండా సెక్యూరిటీ సిబ్బంది చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో పాటు పలువురితో భేటీ అయ్యారు వైసీపీ బాస్. ఈ భేటీలోనే స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ రహస్య భేటీకి విజయసాయిరెడ్డికి పిలుపు లేదని సమాచారం అందుతోంది. ఈ భేటీలో లిక్కర్, ఇసుక అక్రమాలపై ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించబోతుందనే దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, ఈ 5 ఏళ్లు పార్టీకి వచ్చిన నిధులపై చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. మరో 2 రోజులు వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోనే ఉండనున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మాజీ సీఎం జగన్ పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టారు. పులివెందుల పర్యటన తరువాత బెంగళూరు వెళ్లిన జగన్ యలహంకలోని తన ప్యాలెస్ వేదికగా రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరులో ఆయన బిజీగా గడుపుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ ప్యాలెస్ కు చుట్టుపక్కల కనుచూపు మేరలో మనుషులు లేకుండా సెక్యూరిటీ సిబ్బంది చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో పాటు పలువురితో భేటీ అయ్యారు వైసీపీ బాస్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే పులివెందుల పర్యటన అనంతరం బెంగళూరులో వైసీపీ బాస్ బిజీగా గడుపుతున్నారు. అటు మద్యం, ఇసుకకు సంబంధించి ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం చేరవేసి ప్రభుత్వానికి చేరుతుంది, తద్వారా ఇబ్బందులు ఏర్పడతాయని భావించి ఆయన తన రాజకీయ కార్యకలాపాలని కర్ణాటకకి చేర్చిన పరిస్థితి. బెంగళూరులో ఉన్న ఆయన ప్యాలెస్లో ఆయన రాజకీయాలు 2 రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డితో ప్రత్యేకంగా జగన్ ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే నిన్న పర్యటనకు సంబంధించి కూడా ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమాచారం లేదని కూడా తెలుస్తూ ఉంది. ఈ సమావేశానికి సజ్జలకు సైతం కూడా సమాచారం లేనట్లు కూడా సమాచారం అందుతుంది. మరొకవైపు ఇసుక, మద్యం, లిక్కర్కి సంబంధించి ప్రభుత్వం వ్యవహరించబోతున్న తీరు నేపథ్యంలో వీరు విస్తృతంగా చర్చించారు. అలాగే గత ఎన్నికల్లో పార్టీకి ఎన్ని నిధులు రావడం జరిగిందో ఆ నిధులను ఏ రకంగా ఖర్చు చేశాం, భవిష్యత్తులో పార్టీ నడపడానికి కావాల్సిన విధి విధానాలు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వం ఎటువంటి కేసులు పెట్టినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి జగన్ వారికి దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక త్వరలోనే తాను డిసెంబర్ నుంచి కూడా పర్యటన చేస్తాను, అసెంబ్లీకి సంబంధించి కూడా స్పీకర్కి లేఖ రాయటం, అలాగే లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి అడక్కపోయిన మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం తదితర పరిణామాలు బెంగళూరు కేంద్రంగానే కొనసాగి మరి ఒక 2 రోజుల పాటు జగన్ బెంగళూరులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆయనపై ఉన్న కేసులు, మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వారు చేసిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలకు సంబంధించి కేసులు నమోదయ్యే అవకాశం. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత వాటిపై విచారణకు కూడా ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లాలి, అలాగే న్యాయ నిపుణులతో కూడా జగన్ సంప్రదింపులు జరపాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన బెంగళూరు కేంద్రంగా కూడా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరొకవైపు సామాన్య అలాగే కార్యకర్తలకు మాత్రం జగన్ దర్శన భాగ్యం ఇంకా కలగట్లేదు. దాదాపుగా ఆయన ఎన్నికల్లో ఓటమి చెంది 22 రోజులు గడుస్తున్నా కానీ కేవలం ఆయన చుట్టూ ఉన్న కోటరికి మాత్రమే జగన్ దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ సామాన్య ప్రజలకి, అలాగే పార్టీ కోసం కష్టపడి అలాగే దాడులకు గురయ్యి దెబ్బలు తిన్న కార్యకర్తలకు మాత్రం జగన్ తమ దర్శనం లభించట్లేదని కూడా కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అధికార పక్షం పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం చేసిన అక్రమాల, అవినీతిపై వెలుగుదీస్తున్న క్రమంలో జగన్ బెంగళూరులో కూర్చొని రాజకీయాలు చేయటం, అలాగే స్పీకర్కి రాక రాయటం తదితర పరిణామాల పట్ల కూడా వైఎస్ఆర్సీపీ నేతలే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే బెంగళూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే
లిక్కర్కు సంబంధించి కూడా ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, మొత్తం కూడా జీరో రికార్డ్స్. ప్రభుత్వానికి సంబంధించి ఆదాయాన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి నేతృత్వంలో లిక్కర్ కొనసాగింది. ఎక్కడా కూడా బిల్లులు లేకుండా, ఎక్కడా కూడా రికార్డ్స్ లేకుండా సొంత కంపెనీలు నిర్వహించి వేల కోట్ల రూపాయలు దీంట్లో దోచుకున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే జగన్ దీనిపైనే 2 రోజుల పాటు బెంగళూరు కేంద్రంగా ఫోకస్ పెట్టడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీనిపై ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, ఎటువంటి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు అనే దానికి సంబంధించి కూడా 1-2 రోజుల క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద లిక్కరు ఇసుక సంబంధించి మాత్రం భారీగా అక్రమాలు జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నేతలే అంగీకరించడం ప్రత్యేకంగా చర్చ కనిపిస్తూ ఉంది. ప్రసూన శివ, అయితే అవినాష్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డికి మధ్య ఈ ఇసుక ఇంకా మద్యంకి సంబంధించిన ఫినాన్షియల్ మ్యాటర్కి సంబంధించి వివాదం వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అయితే వారిరువురు కూడా భేటీకి సమావేశమయ్యారా? అంటే ప్రధానంగా చూసుకుంటే లిక్కర్కు సంబంధించి అలాగే మైనింగ్కి సంబంధించి కూడా వీరిద్దరే నిర్వహించారు. మైనింగ్కు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న పరిస్థితి కనిపించింది. అయినా కానీ ఈ రెండింటికి సంబంధించి కూడా అవినాష్ కొన్ని కంపెనీలను లీజుకు తీసుకొని ఆయనే స్వయంగా వాటికి సంబంధించిన కంపెనీలో నకిలీ బ్రాండ్లు, ఏదైతే రకరకాల బ్రాండ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయించారో ఆ బ్రాండ్లన్నింటినీ కూడా అవినాష్ ద్వారా పెద్దిరెడ్డి రాష్ట్రానికి చేరవేశారు. ఈ రుద్దూరు నేతృత్వంలోని తతంగం అంతా జరిగిందని చెప్తున్నారు. సో ఆర్థిక పరమైన లావాదేవీలు భాగంగానే వీరి మధ్య కూడా వివాదాలు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ వివాదాల కారణంగా గతంలో అనేక సందర్భాల్లో కూడా వీరి మధ్య సయోజ చేసే ప్రయత్నం జగన్ చేసినప్పటికీ అవి సరళీకృతం కాలేదు. తాజాగా నిన్న బెంగళూరులో కూడా వీరు భేటీ అయినట్లు తెలుస్తూ ఉంది. ఈ భేటీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మనం వివాదాలు పెట్టుకోకుండా కలిసికట్టుగా అధికార పక్షంపై పోరాటం చేయాలి, కానీ ఎందుకు మీలో చేసుకోవడం సరైన పద్ధతి కాదు, మీకు సంబంధించిన అంశాలు తాను పరిష్కరిస్తానని చెప్పి కూడా జగన్ అయితే వారికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రసూన రైట్, థ్యాంక్ యూ శివ.